ఆగస్టు 9 శ్రావణ పౌర్ణిమ. వీటిని దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ పౌర్ణమి నాడు వీటిని దానం చేస్తే శుభప్రదం. శ్రావణ పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వలన మంచి ఫలితాలు ఎదురవుతాయి. సంతోషంగా ఉండొచ్చు. దేనికి కూడా ఇబ్బంది రాదు. మొదటిగా ధాన్యం, పప్పులు, బియ్యం. శ్రావణ పౌర్ణమి నాడు ధాన్యం, పప్పులు, బియ్యం, గోధుమలు వంటి వాటిని దానం చేయడం వలన పరమేశ్వరుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. పరమేశ్వరుడు మన కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. ధనం, సంతోషం ఉంటాయి. రెండవది దుస్తులు దానం చేయండి. శ్రావణ పౌర్ణమి నాడు వస్త్రదానం చేస్తే కూడా మంచి ఫలితాలు ఎదురవుతాయి. అవసరమైన వాళ్ళకి, పేదవారికి ఆ రోజు దుస్తులను దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ప్రశాంతతను కూడా పొందవచ్చు. జీవితంలో ఉన్న పెద్ద సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మూడవది నల్ల నువ్వులు. శ్రావణ పౌర్ణమి నాడు నల్ల నువ్వులు దానం చేస్తే కూడా మంచిది. అలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ తర్వాత నల్ల నువ్వులను దానం చేయండి. ఎప్పటి నుంచో పూర్తి కావలసిన పనులు ఈ సమయంలో పూర్తి అయిపోతాయి. నాలుగవది బెల్లం. శ్రావణ పౌర్ణమి నాడు బెల్లం దానం చేస్తే కూడా మంచిది. ఆ రోజు బెల్లాన్ని దానం చేయడం వలన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. బంధం మధురంగా మారుతుంది. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. తెలుసుకున్నాం కదండి పౌర్ణమి రోజు దాన ధర్మాలు ఏం చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.